ఈరోజు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినాన్ని పురస్కరించుకొని మందమారి మార్కెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సోదరులందరితో కలిసి ఈ జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. ఈరోజు ప్రత్యేక అతిథిగా వచ్చి ఇక్కడ లెదర్ పార్క్ కార్పొరేషన్ కొరకు అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రకటన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీ పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిరని, అదే క్రమంలో ఈరోజు వాస్తవంగా కూడా ఆ మహానుభావుని జన్మదినాన్ని జరుపుకోవడం ఒక పర్వదినం. ఎంత చేసినా ఆ మహానుభావునికి మనం చేసేది తక్కువ. ఈరోజు చంద్రన్నని మా సోదరుని ఎందుకు సన్మానించుకున్నామంటే, ఒక వ్యక్తి స్వయం కృషితో కష్టపడుతూ ఇక్కడ పిల్లల్ని ఎంత ఉన్నత విద్యావంతులను చేసిండంటే మనందరి కళ్ళ ముందు ఉన్న చంద్రన్నే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత దగ్గర అంతటి పట్టుదల ఉండి కష్టాల కోర్చి తిరిగిన వ్యక్తి ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఉన్నత విద్యావంతులను చేశారు. ఒక పాప డాక్టర్ అయింది, ఒక కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం పొందిండు. వారిని అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఎక్కడ ఉంటున్నాం అన్నది కాదు, ఎన్ని రోజులు బతుకుతున్నాం అన్నది కాదు, జాతి కొరకు ఏం చేస్తున్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెలవిచ్చిపోయిండు. అదే క్రమంలో మందవారి నుండి మన చంద్రన్నను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య సంఘటన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ఈ తర్వాత సోదరులు బీసీ సంఘం అధ్యక్షులు సకినాల శంకర్ గారు మాట్లాడవలసిందిగా ప్రార్థన. ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అంబేద్కర్ అనే వ్యక్తి ఒక శక్తి, ఆయన స్ఫూర్తితోనే రాజకీయ శక్తులు కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ ఎదుగుదల చేసింది అతను. ఆయన చెప్పింది ఒకటే, భూమి మీద ఉన్న ప్రతి జీవి రిజర్వేషన్ ఉండాలని. ఎలుకకు, పిల్లికి, కాకికి చేసిన ఏకైక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జయంతిని, వర్ధంతిని, ఈ కార్యక్రమాలు కాకుండా ఆయన చేసిన ఆశయాలను మనం అందరం కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహానుభావునికి ఎంత చేసినా మనం తక్కువే, కానీ మన వంతు మన కార్యక్రమాలు చేయాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయాలి, అందరూ కలిసి రావాలి. అంబేద్కర్ ఒక్కరి వాడు, అందరి వాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చాలా మంది తెలియజేయాలంటే అంబేద్కర్ ఎస్సీకి సపోర్ట్ చేయాలని తప్పదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఏకైక వ్యక్తి అంబేద్కర్. ఆయనే ఆశయాలను చాలా స్ఫూర్తి చేసిన అందరినీ మనం కలుపుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవర్గాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవ్వడం నాకు చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు మనం తెలంగాణలో ఇంత సుభిక్షంగా, ఇంత స్వేచ్ఛగా మనం స్వేచ్ఛావాయులు పీల్చుకోగలుగుతున్నామంటే కేవలం అది బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్లనే, ఆయన దయ వల్లనే ఈరోజు తెలంగాణ సిద్ధించింది. అలాంటి గొప్ప మేధావి ఈరోజు ప్రపంచ దేశాలు, అమెరికా సైతం ప్రపంచ మేధావిగా గుర్తించి నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం అనేది ఆ గొప్ప వ్యక్తి స్ఫూర్తికి, గొప్ప వ్యక్తి త్యాగానికి అది నిదర్శనం. అలాంటి వ్యక్తి పుట్టిన చోట, అది మన భారతదేశంలో మనం పుట్టడం, అది మన గర్వకారణం. అలాంటి వ్యక్తి జన్మదినాలు, వర్ధంతులే కాదు, ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకొని అదే స్ఫూర్తితోటి ప్రతిరోజు మనం ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై భీమ్. జై భీమ్. ఈరోజు మందమరి పట్టణంలో చాలా ఘనంగా ఒక పండగ వాతావరణం, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఈరోజు ఈ పండగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పండగ దినంగా చాలామంది ఆనందంగా, యువకులు యువతులు అన్ని కులాల చాలా పండగ జరుపుకోవడం జరిగింది. ఒకటి నా సందేశం ఏంటంటే, ముక్కోటి దేవతలు ఫోటోలు పెట్టుకుంటున్నారు. మన రాష్ట్రంలో అంబేద్కర్ ఫోటో కూడా దేవుళ్ళ దగ్గర పెట్టాల్సిందిగా అందరికీ, ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపం. ముస్లిం మైనారిటీ తరఫు నుంచి
దయచేసి అందరూ ఆ ఫోటోను దేవుళ్ళ దగ్గర పెట్టాల్సిందిగా ఆ మహనీయుడికి చాలా వరకు రుణపడి ఉంటాం. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వాదం అందరూ తీసుకెళ్ళాలి. పిల్లలు స్కూళ్ళల్లో కూడా క్లాస్ రూమ్లలో కూడా పెట్టాల్సిందిగా ఆ మహనీయునికి ఈరోజు నివాళులర్పిస్తున్నాం.